అమ్మగారండి ఆల్రెడీ ఆవిడకు ఒక 70-80 సంవత్సరాలు చేరాలి అనుకుంటాను. ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంది. తనకేవో డౌట్స్ ఉంటే వాటి గురించి అడుగుతుంది. చెప్తున్నాము, ఛానల్ చూస్తున్నానండి మీవి, చాలా ప్రసంగాలు చాలా చక్కగా ఉన్నాయి, చాలా నేర్చుకుంటున్నాను అని చెప్తూనే, ఎందుకమ్మా మీకు ఈ వయసులో మీకు అంటే, నేను వాక్యం నేను చెప్పాలండి. ఎంతమ్మా మీ వయసు? 80 సంవత్సరాల వయసులో వాక్యం చెప్పడానికి నేర్చుకుంటుందట. అలా 80 సంవత్సరాల వయసులో వాక్యం చెప్పడానికి నేర్చుకుంటున్నానని ఒక మాట చెబుతూనే ఇంకొక మాట కూడా చెప్పింది. ఈ రోజు వరకు అండి, 80 సంవత్సరాలు వచ్చే ఈ రోజు వరకు నేను యేసు ప్రభువును నమ్మినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధనకు నీకు వెళ్ళకుండా లేను. 80 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఇప్పటి వరకు ఒక్క ఆదివారం కూడా యాబ్సెంట్ అవ్వలేదంటే నేను 80 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి చెప్పిన మాట విన్న తర్వాత అనిపించింది, ఆహా, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి మీ గురించి ఆలోచించుకోండి. సంవత్సరంలో 53, 54 ఆదివారాలలో ఏమండి 53 వారాలు ఒక్క వారం కూడా యాబ్సెంట్ అవ్వకుండా నేను ఆరాధనకు వెళ్ళానని మీలో చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. వాడుకగా వెళ్ళిపోవాలి ఆరాధనకు. ఈ రోజు నేను వెళ్ళకపోతే ఈ రోజు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది నేను మిస్ అయిపోతాను కదా అనే ఆలోచన, భయం ఎంతమందికి?